కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ ఇరుగు పొరుగు. శంకరుడు కేశవుడు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ విద్యాభ్యాసం ముగించి రాజధానిలో ఉద్యోగాలు సంపాదించి అక్కడ ఇళ్ళు బాడుగకు తీసుకుని వాటిలో కాపరాలు చేస్తున్నారు. అయితే ఇద్దరి ఇళ్ళు ఒకే ప్రాంతంలో కాక వేర్వేరు ప్రాంతాలలో ఉన్నాయి. శంకరుడు ముక్కుసూటిగా పోయే మనిషి. కేశవుడు లౌక్యం తెలిసినవాడు. శంకరుడు ఇతరులతో కలవలేకపోయేవాడు. కానీ కేశవుడికి ఎవరితో ఎలా ప్రవర్తించి ఇతరులకు కష్టం కలగకుండా మసలుకోవాలో బాగా తెలుసు. శంకరుడు ఉంటున్న ప్రాంతంలో అందరూ గొప్పగా బతుకుతున్నామని అనుకుంటున్న వాళ్ళు అస్తమానము శంకరుడి దగ్గర తమ గొప్పలు చెప్పుకునేవాళ్ళు. శంకరుడికి అది చాలా చిరాకుగా ఉండేది. వాళ్ళ భార్యలు కూడా అదే రకం మనుషులు. వాళ్లను శంకరుడి భార్య సహించలేకపోయేది. ఈ కారణంగా శంకరుణ్ణి, అతని భార్యను ఇరుగు పొరుగు వాళ్ళు అంత ఆప్యాయంగా చూసేవారు కారు. చిన్న చిన్న కీచులాటలు కూడా జరుగుతూ ఉండేవి. ఇరుగు పొరుగు వాళ్ళతో వేగలేక అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని వదిలిపెట్టి వేరే ఇల్లు చూసుకోవడం అంటే శంకరుడికి కొంచెం బాధగానే ఉండేది. ఒకసారి శంకరుడు తాను ఇరుగు పొరుగు వాళ్లతో పడలేకుండా ఉన్నాను అన్న సంగతి కేశవుడికి చెప్పుకున్నాడు. అంతా విన్న కేశవుడు నవ్వి, ఇందులో నువ్వు బాధపడవలసింది ఏమీ లేదే, నీ పొరుగు వాళ్ళు నీతో చాలా బాగా ప్రవర్తిస్తున్నారు అనాలి. వాళ్ళతో నెగ్గుకు రావడం చాలా తేలిక. కొద్ది రోజుల పాటు మనం ఇల్లు మార్చుకుందాం అన్నాడు. సౌకర్యాలు తక్కువైనా కేశవుడు ఉంటున్న చోట ఇరుగు పొరుగు మంచివాళ్లే ఉండాలి. అతను వాళ్ళని గురించి ఎన్నడూ చెడుగా చెప్పలేదు. అందుచేత శంకరుడు తన స్నేహితుడితో ఇల్లు మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ ఇల్లు మారి కొన్ని రోజులైంది. ఆ తర్వాత తాను విడిచి వచ్చిన ఈ ఇంటి పొరుగే ఎంతో మంచిది అనిపించింది శంకరుడికి. ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో అందరూ చాలని రాబడిగల కుటుంబాల వాళ్ళు. చుట్టుపక్కల ఇళ్ల పిల్లలు అస్తమానము శంకరుడి ఇల్లు పట్టుకు వెళ్ళాడేవాళ్ళు. శంకరుడు పిల్లల చేతిలో ఏదన్నా తినడానికి పెడితే అది లాగేసుకుని వాళ్ళు తినేసేవాళ్ళు. అమ్మలకలు శంకరుడి భార్య వద్దకు ప్రతిదానికి అరువుకు వచ్చేవాళ్ళు. అప్పు తీసుకున్నది ఎన్నడూ తిరిగి ఇచ్చేవారు కారు. అలాగే శంకరుడి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్న చేబదుళ్ళు తిరిగి వచ్చేవి కాదు. చూసి చూసి శంకరుడు, అతని భార్య అప్పులు ఇవ్వటం మానేశారు. వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ శత్రువులైపోయారు. ఈ శత్రుత్వం శంకరుడి పిల్లలకు, పొరుగు పిల్లలకు మధ్య కూడా ఏర్పడింది. పిల్లల కొట్లాటలు పెద్దవాళ్ళ కక్షలకు దోహదపడేదిగా ఉండేది. శంకరుడికి జీవితం నరకప్రాయం అనిపించింది. ఒకసారి శంకరుడు కేశవుడిని కలుసుకుందామని కేశవుడి ఇంటికి వచ్చాడు. అప్పుడు కేశవుడు తన కొత్త ఇంటి కష్టాలని ఏకరవు పెట్టాడు. కానీ తనతో ముభావంగా ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కేశవుడు రాగానే అతనితో సరదాగా కబుర్లు చెబుతూ ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు శంకరుడు. అందరూ వెళ్ళిపోయాక కేశవుడు శంకరుడితో ఇలా అన్నాడు. శంకరా, నీకు బొత్తిగా లౌక్యం తెలియదు. ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యంగా ఉండటం కూడా ఒక కళ. అయినా ఆచరణలో అది ఏమంత కష్టం కాదు. నువ్వు ఇక్కడ జనంతో వేగలేక నా ఇంటికి పారిపోయావు. కానీ నేను వాళ్లను ఎలా ఆకర్షిస్తున్నానో చూడు. వీళ్ళు తమ గొప్పలు చెప్పుకుంటారు, తాము చెప్పేదే నిజమనుకుంటారు. నేను వాళ్ళను అభ్యంతరం చెప్పను. అందువల్ల వాళ్లకు నా మీద గురి ఏర్పడుతుంది. ఒకసారి వాళ్లకు నాలో గురి కుదిరాక వాళ్ళ తప్పును వాళ్లే తెలుసుకునేటట్టు సున్నితమైన మార్గాలు చూడవచ్చు. వాళ్ళ అతిశయం వల్ల నాకు నష్టం ఏమీ లేదు. తమ గొప్పతనం చాటుకోవటానికి నా పిల్లలకు కానుకలు ఇస్తారు, నాకు సహాయపడతారు. నా భార్య కూడా చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలను మచ్చిక చేసుకున్నది. వాళ్లకు సంతోషం కలిగించడంలో మనకు పోయేదేముంది? ఏ అవసరం వచ్చినా ఇరుగు పొరుగు ఎలా ఆదుకుంటారో నీకు జన్మలో ఎన్నటికీ అనుభవం లేదు కదా అన్నాడు. ఇప్పుడు నీ పొరుగు సంగతే తీసుకో. నువ్వు అక్కడి వాళ్ళ సంగతి మొదట్లోనే గ్రహించి ఉంటే వాళ్లకు చేబదుళ్ళు, చిన్న చిన్న అప్పులు అవి ఇచ్చి ఉండవు. ఎదురు వాళ్ళనే అడిగి ఉందువు. ముందు ఇచ్చి తర్వాత బదుళ్ళు నిరాకరించి వాళ్ళ శత్రుత్వం కొని తెచ్చుకున్నావు. ఇరుగు పొరుగును అర్థం చేసుకొనిది వారిని మంచి చేసుకోలేము. అందులోనే ఉన్న మన వివేకం అన్నాడు కేశవుడు. కథ సమాప్తం. రెండవ కథ ఖరీదైన మోసగాడు. సుబ్బిశెట్టి ఒక లక్షాధికారి, కానీ పరమలోభి. ముఖ్యంగా కూలీనాలి చేసుకునే వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసింది ఇవ్వాలంటే శెట్టికి ప్రాణం కడబట్టినంత పని అయ్యేది.
ఒకసారి నారయ్య అనే కూలివాడు సుబ్బిశెట్టి ఇంటి పని, పెరటి పని అంతా చేసి వెళ్ళిపోతూ కూలీ డబ్బులు అడిగాడు. తన దగ్గర రూ. 5 కాగితం ఉన్నది కానీ చిల్లర లేదని, నారయ్య దగ్గర రూపాయి ఉంటే అది ఇచ్చి రూ. 5 నోటు తీసుకోమని అన్నాడు శెట్టి. తన దగ్గర చిల్లి గవ్వ లేదు అన్నాడు నారయ్య. అయితే రేపు రమ్మన్నాడు శెట్టి. డబ్బు తీసుకోకపోతే ఈ రాత్రి పొయ్యిలో పెళ్లి లేవదని, తనకు అందరూ రూ. 5 రోజు కూలి ఇస్తున్నారని అన్నాడు నారయ్య. శెట్టి రూ. 4 పైన చచ్చి గీపెట్టినా 1 పైసా ఇచ్చేది లేదు అన్నాడు. ఇంతలో సుబ్బిశెట్టి పొరుగున ఉన్న పేరిశెట్టి కొడుకు వీరభద్రం వచ్చాడు. పేరిశెట్టి కూడా పెద్ద కోటీశ్వరుడే. శెట్టి అతన్ని రూ. 5 చిల్లర అడిగాడు. అతను రూ. 5 తీసుకుని నా దగ్గర రూ. 4 ఉన్నాయని, ఇంకో రూపాయి మర్నాడు ఇస్తానని అన్నాడు. శెట్టి ఆ రూ. 4 నారయ్యకి ఇచ్చి పంపేశాడు. వీరభద్రం ఆ శెట్టికి రూపాయి ఇయ్యనే లేదు. దాన్ని ఎలా వసూలు చేసుకోవాలో సుబ్బిశెట్టికి తెలియలేదు. వీరభద్రం తండ్రి కోటీశ్వరుడాయే. ఆ రూపాయి నారాయణనే తెండిచ్చాను కాను అని సుబ్బిశెట్టి అప్పుడు అప్పుడు పశ్చాత్తాపపడేవాడు. కథ సమాప్తం. 3వ కథ ధర్మపరుడు. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన గీసి నడవసాగాడు. అప్పుడు శబంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని ధర్మమా అధర్మమా అని విచారించడం ఉపయోగం లేనిది. నీ కృషి విజయవంతం అవుతుందా కాదా అన్నదే ముఖ్యం. సింహపురి రాజు నరసింహవర్మ గొప్ప ధర్మపరుడు. అంతటి ధర్మపరుడు కూడా విజయం కోసం ఘోరమైన అధర్మానికి ఒడిగట్టాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథను చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. సోణపురం రాజు జయపుర రాజుకు సామంతుడు. సోణపురం చిన్న రాజ్యమే అయినా మంచి వనరులు గల రాజ్యం. జయపురం రాజు జయదేవుడు సోణపురాన్ని రక్షించటమే కాక దాని సిరి సంపదలను కూడా మంచి అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ కారణం చేతనే పొరుగున ఉన్న మణిపుర రాజు మణిమంతుడికి సోణపురం మీద కన్నుపడింది. అతడు ఆకస్మికంగా ఆ చిన్న రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు. ఈ సంఘటనతో జయదేవుడు పెద్ద చిక్కులో పడ్డాడు. సోణపురాన్ని రక్షించే భారం తన మీదే ఉన్నప్పటికీ మణిమంతుడి యుద్ధంలో జయించగల సత్తా తనకి లేదు. అందుచేత అతను తన మంత్రి సలహాపైన సింహపుర రాజైన నరసింహవర్మ సహకారాన్ని అర్థించాడు. జయపురానికి సింహపురానికి అనాదిగా మైత్రి ఉన్నది. నరసింహవర్మ పేరు మోసిన ధర్మాత్ముడు. జయపురానికి సోణపురానికి ఏర్పడిన సమస్యలు పరిష్కరించడానికి తాను తోడ్పడమే ధర్మం అని నమ్మి మణిపురం మీదికి యుద్ధానికి బయలుదేరాడు. 2 పక్షాల వారికి 2 రోజుల పాటు యుద్ధం జరిగినాక విజయం మణిపురానికి లభించడం ఖాయం అని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ పరిస్థితిలో జయదేవుడు నరసింహవర్మకు ఒక కపటోపాయం సూచించాడు. నరసింహవర్మ దాన్ని అమలు చేయడానికి సమ్మతించి మర్నాడు మణిపుర రాజుతో ఏకపక్ష సంధి చేసుకుని రణరంగం నుంచి తన బలాలను ఉపసంహరించాడు. ఆ రాత్రి మణిపుర సైనిక శిబిరంలో సైనికులు, సేనాపతులు విజయోత్సాహంలో తాగి తందనాలాడుతూ ఉండగా జయపుర సైనికులతో పాటు సింహపురి సైనికులు కూడా వచ్చిపడి మణిపుర సైనికులను దారుణంగా వధించి మణిపుర రాజును బందీగా పట్టుకున్నారు. సోణపురం తిరిగి విముక్తి పొందింది. జయపుర రాజు కృతజ్ఞతలు అందుకుని నరసింహవర్మ తన సేనలతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నరసింహవర్మ ఏమన్నా ధర్మపరుడు? ధర్మపరుడు అయిన వాడు జయదేవుడు సూచించిన దుర్మార్గానికి ఒప్పుకుంటాడా? అలా చేసి అతను తనకు గల కీర్తిని ఎందుకు బుగ్గిపాలు చేసుకున్నాడు? మణిమంతుల్లాంటి బలవంతుణ్ణి నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతోనా, లేక మరేదైనా కారణం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నరసింహవర్మ జయదేవుడి పథకాన్ని అమలు చేసి ధర్మం తప్పాడు అనటానికి వీల్లేదు. ధర్మ నిర్ణయం అనేది పరిస్థితులకు అనుగుణంగా జరగాలి. సోణపురాన్ని శత్రువుల నుంచి కాపాడటం అనేది జయదేవుడి ధర్మం. అయితే ఆ పని చేసేంత శక్తి జయదేవుడికి చాలినంతగా లేని కారణంగా అతను నరసింహవర్మ సహాయం అర్థించాడు. అతనికి సహాయం చేయడం తన ధర్మంగా నరసింహవర్మ భావించాడు. అది ధర్మయుద్ధంతో సాధ్యం కానప్పుడు అధర్మయుద్ధం అవసరమైంది. నరసింహవర్మ జయదేవుడి ఎత్తుగడను నిరాకరించి యుద్ధం మాని వెళ్ళిపోయి ఉంటే అతను మణిపుర రాజు పట్ల ధర్మంగా ప్రవర్తించేవాడు అనిపించుకునేవాడేమో, కానీ జయదేవుడి పట్ల అధర్మంగా ప్రవర్తించిన వాడే అయ్యేవాడు.
నిజానికి నరసింహవర్మ పూనుకున్నది జయదేవుడి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికే కదా. అదే అతను చేశాడు. ఆ మాటకు వస్తే యుద్ధం చేయటమే అధర్మం అనవచ్చు. సామంతో పని జరగకపోతే దండం అవలంబించినట్టే. ధర్మయుద్ధంతో ధర్మ నిర్వహణ సాధ్యం కాకపోతే ఆ పనిని అధర్మ యుద్ధంతో నిర్వహించడం తప్పు కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 4వ కథ కంచే కలుపు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కథలోకి వెళ్దామా? కంచే కలుపు. ఒక రాజుకు 2 సమస్యలు ఒకేసారి కలిగాయి. మొదటిది, పాతకాలపు కోట గోడ శిథిలమవుతున్నది, దాన్ని పునర్నిర్మించాలి. రెండవది, దేశంలో దొంగల బెడత చాలా హెచ్చిపోతున్నది, దాన్ని అరికెట్టాలి. ముందు ఏది చేయాలా అని ఆలోచిస్తూ మారువేషంలో తిరుగుతూ రాజు గోధూళి వేళ ఒక పొలం వద్దకు వచ్చాడు. ఆ పొలంలో పంట, కలుపు కలగూర గంపలా కలిసిపోయి ఉన్నాయి. రైతు దాన్ని పట్టించుకోక చేనుకు శ్రద్ధగా కంచె వేస్తున్నాడు. ఇంకా కలుపు తీయక కంచె వేస్తున్నావేం అని రాజు ఆ రైతును ప్రశ్నించాడు. రైతు రాజుకేసి ఎగాదిగా చూసి, కలుపు వంటింటి కుందేళ్ళు, అదెక్కడికి పోతుంది? కంచె వేయకపోతే మొదటికే మోసం రాదు అన్నాడు ఆ రైతు నవ్వి. రాజు సమస్య తీరిపోయింది. మర్నాడే కోట గోడ నిర్మాణం ప్రారంభమైంది. కథ సమాప్తం.